2024 ఫిబ్రవరి నెల 23వ తారీఖున మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి కళ్యాణం అండి. హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజ అయితే జరిగిందండి. అమ్మవారికి పూజ అయితే చేశాను. ఆ పూజ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇయ్యాలు వచ్చేసి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి అమ్మవార్లు కళ్యాణం అండి. అయితే కృష్ణా జిల్లా పెనగంచిపూలు అమ్మవారి కళ్యాణం చాలా చాలా ఘనంగా జరుపుతారు. అమ్మవారి కళ్యాణం అక్కడ చక్కగా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. అందుకని చెప్పి నేను ఇంట్లో అమ్మవారికి పూజ అయితే చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వండి అమ్మవారి పూజ అయితే చేశానండి. నైవేద్యం వచ్చేసి బెల్లంతో పాయసం చేశానండి. అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అమ్మవారికి మట్టి కుండలో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. ఇక అదండి, నేనైతే నైవేద్యం అయితే చేసేసాను. ఇక పూజ అయితే సింపుల్గా ఇలా చేశానండి. పూజ నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ పూజ నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇక అది ఫ్రెండ్స్, పూజ ఎలా చేశాను ఏంటిదనేది చూస్తూ ఉండండి.
ఇక ఇక్కడ వచ్చేసి ఆరతంతా అయిపోయినాక ఆరతి అమ్మవారికి ఇచ్చి నేను కూడా ఆరతి తీసుకున్నానండి. తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ జవాజీ పౌడర్ చూపెడుతున్నాను చూడండి. జవాజీ పౌడరు ఇది రేట్ వచ్చేసి ఎంత ఉండదండి, 20 రూపాయలు 25 రూపాయలు. ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రేట్ లాగా ఉంటుంది. నేనైతే 20 రూపాయలకి అయితే తీసుకొచ్చాను. సేమ్ మన జెండు బామ్ చేసి అలాగే ఉండిద్దండి జవాజీ పౌడరు. దానిలోనే ఇప్పుడు జవాజీ లిక్విడ్ కూడా దొరుకుతుందండి. ఇక నేనైతే కొంచెం జవాజీ తీసుకొని దీపారాధన చేశాను కదండి. దీపారాధన చేసిన దాంట్లో నూనెలో వేసాను. అది ఎలుగుతూ ఉంటే ఆ వాసన అనేది ఆ ఒత్తులో నుంచి ఆ ఎలుగులో నుంచి మనకి పూజ గది అనేది కమ్మని వాసన వచ్చిద్ది అనమాట. అందుకని చెప్పి నేను ఆ నూనెలో అనేది ఆ జవాజీ పౌడర్ వేసాను. ఇక అదండి జవాజీ పౌడర్ వాడటం వల్ల మన పూజ గది మంచి సువాసనలాగా ఎరజల్లుతూ ఉంటుంది అనమాట. మనకి గుడికి వెళ్తే ఎంత బాగా మంచిగా అంటే గుళ్ళోకి వెళ్తే అబ్బా ఇంత బాగుంది అని మనకు ఎలా అనిపించిద్దో అలా అనిపించిద్దండి మన పూజ గది కూడా. ఈ కదండి నేనైతే జవాజీ పౌడర్ వాడి దాంట్లో లిక్విడ్ కూడా దొరుకుతుంది. పూజా సామాగ్రి కోసం పోయినప్పుడు అక్కడ దుకాణంలో అడగండి, అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు. మనకి కావాల్సినవి పలాందని అడిగామంటే చక్కగా చెప్తారండి. నేనైతే అలానే అడిగి తీసుకొచ్చుకుంటున్నాను. నాకు తెలియనివి ఉంటే నేను వాళ్ళ దగ్గర అడుగుతానండి. ఇలా దొరుకుతున్నాయి కదా, ఇవి మీ దగ్గర ఉండయ్యా అని నేను అడుగుతూ ఉంటాను. అడిగితే వాళ్ళు ఉండయి అని చెప్తారు, లేకపోతే లేవని చెప్తారండి. చక్కగా అసలు పూజా సామాగ్రిలో అన్నీ దొరుకుతాయి. మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు. పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళి పలాందని మనం అడగటమేనండి. అవి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర పచ్చకర్పూరంతో సహా దొరికిద్ది. బాయ్ అండి.